హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఒక నెల రోజుల తర్వాత హైదరాబాద్లో షాపు మళ్ళా తెరిచారు. ఈసారి క్షీరసాగరం గారు లక్ష్మి కూడా భాగస్వామిగా కలవటంతో సౌగంధికి షాపు నిర్వహణ చాలా సులభంగా అయింది. లక్ష్మికి ఏ పని అప్పచెప్పినా చాలా బాధ్యతతో నిర్వహిస్తుంది. షాపులోకి కావలసిన సామాను క్షీరసాగరం గారే తీసుకొస్తున్నారు. దీనితో షాపు దినదినాభివృద్ధి చెందుతున్న సౌగంధి చదువుకి ఆటంకం ఏమీ లేకుండా పోయింది. ఆ రోజు సౌగంధి షాపులో కూర్చుని జమా ఖర్చులు చూస్తోంది. పనికుర్రాడు సీను వచ్చి అమ్మాయి ఎవరో వచ్చారు అన్నాడు. ఎవరు? సౌగంధి పుస్తకాలలో నుంచి తలెత్తేసరికి ఎదురుగా టేబుల్ అంచులకి చేతులు ఆనించి ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. సౌగంధి తలెత్తగానే అతను ఎక్స్క్యూజ్ మీ, లక్ష్మి అని ఉన్నారా ఇక్కడ అంటూ జేబులో నుంచి ఉత్తరం తీసి చూపించాడు. అది లక్ష్మి చేతి వ్రాత. సందేహం లేదు, కూర్చోండి. కుర్చీ చూపించింది. సీను వెళ్ళి లక్ష్మి గారికి ఎవరో వచ్చారని చెప్పిరా అంది. సీను పరిగెత్తుకు వెళ్తుంటే అతను చిటికేసి పిలిచాడు. ఇలారా అన్నాడు. సీను దగ్గరికి రాగానే వినోద్ వచ్చాడని చెప్పు అన్నాడు. సీను తల ఊపి పరిగెత్తాడు. సౌగంధి వ్రాసుకోవడంలో లీనమైపోయింది. వినోద్ షాప్ అంతా కలయి చూస్తున్నాడు. ఎక్కడ చూసినా బట్టల పెట్టెల దొంతర్లే, వేలు పెట్టే సందు లేదు. అతను ఒక నిమిషం తలదించి తదేకంగా వ్రాసుకుంటున్న సౌగంధిని చూశాడు. ఇంతలో లక్ష్మి వచ్చింది. అరే వినోద్, ఏమిటి, ఎప్పుడొచ్చావు అంది. లక్ష్మి గొంతులో సంతోషానికి ఆశ్చర్యపోయినట్టుగా సౌగంధి తలెత్తి చూసింది. నేను వచ్చి వారమైంది లక్ష్మి. పనులతో రావడానికి తీరిక లేకుండా పోయింది. మమ్మీ రోజు సాధింపు, ఈరోజు మాకు సెలవు, అందుకని తప్పనిసరిగా వెతుక్కుంటూ వచ్చాను. నువ్వెలా ఉన్నావు? అతను లక్ష్మిని చూస్తూ బాగానే ఉన్నాను. నీలో ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు. లక్ష్మి నవ్వేసింది. అతనికి సౌగంధిని చూపిస్తూ ఒక చల్లటి నీడకి వచ్చాను నేను. నా ఫ్రెండ్ సౌగంధి వినోద్ మాకు దూర బంధువు. బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ. ఆయన వీళ్ళ అమ్మగారిని స్వంత తల్లిలా చూసేవాడు. వినోద్ ఆయన ఇద్దరిని చూస్తే ఆ చనువు స్వాతంత్రం చూసి స్వంత అన్నదమ్ములే అనుకుంటారు. సౌగంధి పుస్తకాలు వదిలి లేచి నమస్కరించింది. వినోద్ కూడా ప్రతి నమస్కరిస్తూ సౌగంధి చాలా బ్యూటిఫుల్, వెరీ రేర్ నేమ్ అన్నాడు. ఇది నిజం సుమా అన్నాడు. అతని కళ్ళల్లో ప్రశంస స్పష్టంగా కనిపిస్తోంది. కూర్చో వినోద్, మమ్మీ ఎలా ఉన్నారు అంది లక్ష్మి. బాగానే ఉంది. నన్ను సాధించడంలో మాత్రం మామూలే. లక్ష్మి నవ్వేసింది. పాపం, ఆవిడ సాధింపే కనిపిస్తుంది, నువ్వు ఆవిడని ఏడిపించడం కనిపించదు అంది. ఏం చేస్తాం లక్ష్మి, జీవితం అంటే అంతే. ఒకరి కోసం బ్రతకడం అంటూ ప్రారంభిస్తే మన కోసం అంటూ చివరికి ఏమీ మిగలదు. అంకుల్ని చూస్తావా అంది లక్ష్మి. ఎవరు? క్షీరసాగరం గారినే. ఆయనే, ఇంకెవరున్నారు మరి? షూర్, తప్పక కలుస్తాను. లేవబోయి ఆగిపోతూ లక్ష్మి, ఆ మార్జాల సంపద ఇంకా అటుండగానే అతని కాళ్ళ క్రింద నుంచి ఒక పిల్లి పరిగెత్తింది. అతను కంగారుగా చూసేసరికి పిల్లి బయటకు పరిగెత్తింది. లక్ష్మి పక్కన నవ్వింది. లక్ష్మి, వినోద్ క్షీరసాగరం గారి ఇంటి వైపు వెళ్ళారు. అరగంట తర్వాత తిరిగి వచ్చారు. రేపు మా ఇంటికి లక్ష్మి వస్తోంది, మీరు కూడా రండి. వినోద్ సౌగంధిని ఆహ్వానించాడు. అది లక్ష్మి చెప్పించిన విషయమేనని తెలిసిపోయింది. వినోద్ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. లక్ష్మి వినోద్ గురించి చెప్పింది. మైత్రేయి ఆంటీకి 2 కొడుకులు. పెద్ద అతని జీవితం చాలా విషాదంగా ముగిసింది. ఇష్టపడి జలంధర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మైత్రేయి ఆంటీ వద్దని అంటే ఇష్టం లేకపోయినా పెళ్లి అయిపోయింది కాబట్టి రాజీ పడి కొడుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుంది. ఆవిడికి పెద్ద కొడుకు రామకృష్ణ అంటే పంచప్రాణం. పెళ్ళి అయిన కొద్ది రోజుల వరకు రామకృష్ణ జలంధర్ అన్యోన్యంగా బాగానే ఉన్నారు. కానీ తర్వాత భార్యాభర్తలకు పడకుండా పోయింది. అతను ఎప్పుడూ తాగిపడి ఉండేవాడు. అత్తయ్య ఎంతో ప్రయత్నం చేసింది, ఏం జరిగిందో తెలియదు. చివరికి అతను ఒకనాడు రాత్రి పడుకున్నవాడు ఇక లేవలేదు. డాక్టర్లు రాత్రి స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో వేసుకున్నాడని చెప్పారు. అతనికి భార్యతో పోట్లాటలు కానీ పెద్దగా ఘర్షణ జరిగినట్లు ఏమీ లేవు. అత్తయ్య కొడుకు ఎలాగూ పోయాడు. జలంధర్ కడుపుతో ఉంది. ప్రసవించే రోజులు. జలంధర్ని వదలలేదు. జలంధర్ ప్రసవించింది. మగపిల్లవాడు పుట్టాడు. అత్తయ్య రామకృష్ణ మళ్ళీ పుట్టాడని సంబరపడిపోయింది. వాడిని క్షణం దించకుండా తనే అపురూపంగా పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు వాడికి 4 సంవత్సరాలు. ఆ ఇంట్లో సంపదకి లోటు లేదు, అంతా బాగానే ఉంది. కానీ రామకృష్ణ మరణం ఒక్కటే లోటు. అత్తయ్య క్షణం కూడా అతని చావుని మరవలేదు.
రామకృష్ణ పేరట ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. కాసేపు దాన ధర్మాలు అంటుంది, మరి కాసేపు అతని పేరు మీద చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్స్ అంటుంది, సంతర్పణలు అంటుంది, డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటుంది. వినోద్ని పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంది. మా అమ్మ పిచ్చి చూసి ఏ అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది అనేవాడు వినోద్. అసలు కారణం అది కాదు సౌగంధి. తను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఈ వాతావరణంలో ఇమడలేక తను వేరే వచ్చేయమంటే మా అమ్మ గతి ఏంటి? ఆ చిన్నారి రామకృష్ణ జలంధర్ సంగతి ఏమిటి? అందుకే ఆజన్మాంతం నేను బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నాను అంటాడు. నాకు వినోద్ని చూస్తే జాలేస్తుంది అంది. ఏమిటో ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క లోటు కదా. నేను చూస్తున్నాను ఈ లోకంలో సంపూర్ణమైన ఆనందంతో ఎవ్వరూ బ్రతకడం లేదు అంది లక్ష్మి నిట్టూర్పుతో. అవును అంది సౌగంధి. తన విషయం వత్సల విషయం ఏమిటి? అన్నీ ఉన్నాయి, కానీ ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదం. అదే ఒక పెద్ద అగాధం అయిపోయింది. తను ఎన్నోసార్లు ఇదంతా వదిలేసి వత్సల కోసం గాను అతన్ని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరులో ఉండిపోవాలి అని ఎంతగానో అనిపిస్తుంది. ఆ నిర్ణయం తీసుకోగలదు, కానీ తర్వాత జరగబోయేదేమిటో తనకు బాగా తెలుసు. అక్కడ ఉండలేక, కాలక్షేపం లేక ఇక అతన్ని ద్వేషించడం మొదలు పెడుతుంది. చివరికి జరిగేది అదే. సౌగంధి అప్రయత్నంగా గుండెల మీద చేయి వేసుకుంది. తనకి ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక మనిషి, అతను వత్సలి. అతన్ని ద్వేషించడం ప్రారంభిస్తే ఇక తనకి ఎవరున్నారు? ఇది చెప్పిన వత్సలికి అర్థం కాదు. అలా ఎప్పటికీ జరగదు, అది నీ భయం, ఒక అపోహ అంటూ తీసి పారేస్తాడు. తను అతనికి వివరించి చెప్పలేదు. ఆ రోజు అతను పెళ్లి చేసుకుంటాను అని అల్టిమేటం ఇచ్చేసినట్టు చెప్పిన మర్నాడు ఉదయం లక్ష్మిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. వత్సల్ సమయానికి ఇంట్లో లేడు. రామకృష్ణ మఠం పని మీద వేరే ఊరు వెళ్ళాడు. సాయంత్రానికి కానీ రాడని తెలుసు. రాగానే అతనికి టెలిగ్రామ్ ఇచ్చింది. వత్సల్, నేను అసలు పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు, నన్ను బలవంతం చేయొద్దు, నువ్వు నేను కోరే వరకు ఇక్కడికి రావద్దు. దానికి అతను సమాధానం ఇవ్వలేదు, కానీ రానూ లేదు. మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనం సౌగంధికి బాగా చిరపరిచితమే. చాలా కోపం వస్తే అతను అస్సలు మాట్లాడాడు. బహుశా ఇప్పుడు అంతే అయి ఉంటుంది. చదువు బాగా సాగుతుంది, షాపు కూడా అమ్మకాల్లో బాగా అందుకుంది, డబ్బుకి ఇబ్బంది లేదు. సౌగంధి లక్ష్మితో పాటే క్షీరసాగరం గారి ఇంట్లో ఉంటుంది. ప్రస్తుతం జీవితం హాయిగా ఉంది, సమస్యలు లేవు. సౌగంధి కోరుకునేది ఇదే. జీవితం అశాంతులకు ఆలవాలంగా ఉండకూడదు. ప్రేమ నందనవనంలా ఉండకపోయినా ఏం పర్వాలేదు, శాంతి నిలయంగా మాత్రం తప్పక ఉండాలి. లక్ష్మి తోడు జీవితంలో ఒక వరంలా అనిపించసాగింది. లక్ష్మి పిల్లలు తనకి ఎంత చనువు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.